వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాను ఏం చేస్తున్నారట? పాపము చేయించునే ఉన్నారట. పాపం చేస్తే దేవుడు ఇష్టపడతాడండి? అబద్ధం ఆడితే దేవుడు ఇష్టపడతాడండి? ఏమి విడిచిపెట్టుకోవాలి? ప్రార్థన పనులు, పాపంలో తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టుకోవాలి, పాపమును విడిచిపెట్టాలి. నేను పాపం చేస్తాను, నేను తాగుతాను, దేవుడు నా పట్ల కార్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి, చేస్తాడా? చేయడు. అన్ని విడిచిపెట్టుకొని దేవుడు వైపు చూసినప్పుడు కార్యాలు. ఇంకొకటి 4వ చెప్పి నేను ముగిస్తాను. చూడండి 36వ వచనం చూడనా? ఏం లేదట? స్థిరము లేదు, నమ్మకత్వము లేదు. స్థిరము లేదు మనసులో. ఏమంటారండి? ఎవరన్నా అమ్మ వచ్చి ఇప్పుడు రేపు ఒకవేళ చెబుతున్నా ఏదన్నా ఒక ఇది తీసుకెళ్ళి అక్కడ తర్వాత ఆలోచించుకోలేదు, నాకే కావాలని అంటే ఏమనిపిస్తుంది? నేను ఆ అమ్మాయి ఇస్తుందని నేను ఏదే వస్తువు కొనుక్కోకుండా ఉంటే ఈ అమ్మాయి మళ్ళా నాకు ఇవ్వబోయి తనది కానీ అంటే ఈ అమ్మాయి మనసులో ఏం లేదు? స్థిరత్వం లేదు. మాట మీద నిలబడే మనసు లేదు. అంటే మనసులో ఏముండాలి? విశ్వాసంకి ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. అంటే నష్టం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏముండాలి? యేసయ్య నా పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడని స్థిరత్వంతో ఆయన ఆజ్ఞలు ఏమయ్యా చేయాలట? గైకొనాలట. గైకొనడం అంటే నడవడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం గొప్పపరచబడును గాక. ఎన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి, 1 తిరుగుబాటు ఉండకూడదు, 2వది విశ్వాసము నమ్మిక ఉంచాలి, 3వది పాపము చేయకూడదు, 4వది స్థిరత్వం కలిగి ఉండాలి, 5 ప్రేమ కలిగి అత్తకోడల మధ్య కుటుంబ వ్యవస్థ మధ్య ఏముండాలి? ప్రేమ, సమాధానం, ఐక్యత. ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఇప్పుడు 3 పువ్వులు అదే తారట్టు కలిసిందండి, 3 కలిసింది. హల్లెలూయా. అంటే ఒక్కొక్కదానికి 3 డబుల్ వేసింది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 పువ్వులు 6 కాయలు. ఇప్పుడు అత్తగారు లేవలేదనుకోండి, పాడు చేసింది. పాడుగారు లేవలేదనుకోండి, అత్తగారు చేసింది. అప్పుడు ఎలా ఉంటుంది? ప్రాణానికి ఓరటుగా ఉండదా, కష్టంగా ఉండదా? అలా ఎవరి వాళ్ళ ఇద్దరు ఒకసారి మంచం మీద ఎక్కారనుకోండి, ఇప్పుడేంటి పరిస్థితి? ఒకవేళ ఎవరి వాళ్ళ ఒకరు మంచం మీద ఎక్కిన పాడు చేసింది. దీనికి నేను ఎందుకు చేయాలని? నువ్వు ఒక మంచంలో కూర్చొని జ్వరం తగిలాను, రొట్టె ముక్క తింటున్నా కానీ ఎందుకని నీకే? ఇప్పుడు ఒకవేళ కోడ జ్వరం వచ్చింది అనుకోండి, ఒకవేళ కోడ తినుకుంటూ తిరిగింది కాబట్టి అత్తగారు ఏం చేసింది? కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది కోళ్ళ పెట్టినా పెట్టకపోయినా నా కోళ్ళే కదా అని పెట్టి అత్తగారు చూసినా చూడకపోయినా మా అత్తగారిని పెట్టే కోడలు లేదండి, ఉన్నారు. హల్లెలూయా. ఉన్నారు కాబట్టి సమాజం ఇప్పుడు నాకు ఇలాగా ఉన్నది. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు అంటే, తిరుగుబాటు మనసు లేకుండా ఆయన యందు నమ్మకం ఉంచుకొని చెడు హృదయము పాపమును విడిచిపెట్టుకొని స్థిరత్వం కలిగిన హృదయంతో ప్రార్థన చేసే ఆ ఇంటిలో